ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. బిగ్గెస్ట్ థింగ్. ఓకే. దాన్ని నా స్వార్థం కోసం కానీ, నా విమ్సల్ ఫ్యాన్సీస్ కోసం కానీ, నా మానసిక బలహీనతల కోసం కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడటానికి ఆలోచించడానికి కూడా ఇష్టపడను. గుడ్. ఇట్స్ టూ బిగ్ ఫర్ మీ. ఆ ప్రాసెస్లో ఏదైనా జరగచ్చు, అది నేను కాదనట్లేదు, నేను సెయింట్ అని చెప్పట్లేదు. బట్ దాన్ని దీనికోసం వాడను. దట్స్ బిగ్. అల్టిమేట్ ఈజ్ దాట్ ఓన్లీ. ఎవ్వరు అడ్డు వచ్చిన సార్, అల్టిమేట్ ఈజ్ ద ఫ్రేమ్ అండ్ ద ఫిలిం. ఓకే, గ్రేట్. అస్సలు నెవర్. ఓకే. దానికోసం చాలాసార్లు అవమానాలు భరించిన కూడా. ఎలా అది చెప్పలేము. బట్ నాకు ఎందుకు అంత పెద్ద అది కావాలి, ఇది కాదు, అది కాదు, మోసం చేసి కోట్లు దుబ్బేసి నా దగ్గర, లేకపోతే నాకు దగ్గర అబద్ధాలు ఆడేసి చేస్తున్నా సరే నేను సైలెంట్గా స్మైల్ తోటి ఓకే, అట్లీస్ట్ యూ మేడ్ మీ టు డూ దిస్ ఫిలిం, ఓకే ఎనఫ్ ఫర్ దిస్. నాకు ఎక్కడ మీరు పేర్లు చెప్పకండి, ఇన్సిడెంట్ చెప్పండి. పేర్లు చెప్పొద్దు నాకు, మీరు అడిగి కాదు అదే అంటున్నాను. అంత చాలా అంటున్నాను డిన్నర్. అంత దాటితే ఏమవుద్దంటే అన్నెసరిగా ఈ మొత్తం ఇష్యూ పాయిజనస్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ దిస్ ఇంటర్వ్యూ టు బి నోన్ ఫర్ దాట్. ఆటోమేటిక్గా నెగిటివ్ సెటప్స్ వస్తే దట్ విల్ బి మోర్ అట్రాక్టివ్. అంటే నేను అనేది ఏంటంటే దానివల్ల అప్కమింగ్ క్రియేటర్స్, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ ఎంతో కొంత నేర్చుకునే అవకాశం. అది ఎప్పుడు నేర్చుకోడు, అది అసలు పచ్చి బూత్. ఎప్పుడు నేర్చుకోడు. పాములు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలో తిరగలి చచ్చినట్టు అంతే. నువ్వు పాము అవుతావో లేదా అనేది నీ సంస్కారం బట్టి ఉంటుంది. ఓకే. స్నేక్స్ ఉన్నాయి, చాలామంది స్నేక్స్ తోటి నేను పనిచేసాను కూడా. వద్దు అట్లా టాపిక్. ఓకే, మన స్పెషల్గా మరి చార్మి విషయానికి వస్తే గాడ్ ఫాదర్గా తను కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే నాకు ఎవరైనా గాడ్ ఫాదర్ అంటే ఫస్ట్ నా సినిమాలలో తను సజెషన్స్, చేయబోయే సినిమాల గురించి సజెషన్స్, క్యారెక్టర్ విషయంలో డిస్కషన్స్, అంటే ఒక గాడ్ ఫాదర్ లాగా మిమ్మల్ని చెప్పేది బిగినింగ్ డేస్లో. ఇప్పుడు బిగినింగ్ డేస్లో కూడా అలా లేదు. ఎప్పుడంటే తను డౌట్గా ఈ సినిమా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది అని అంటే ఐ ట్రై టు అనలైజ్ ద హోల్ సిచ్యువేషన్, బట్ ఐ నెవర్ టెల్ హర్ టు పిక్ దిస్ అప్. నా అమ్మాయిని చాలా మందితో జరుగుతూ ఉంటాడు డిస్కషన్. ఇప్పుడు సందీప్ కిషన్ కూడా చెప్తూ ఉంటాడు నాతో, సార్ ఈ సినిమా వచ్చింది, ఈ కథ ఎలా ఉంది, ఈ సినిమా వచ్చింది, ఇది చేద్దాం అనుకుంటున్నాం. దెన్ వీ విల్ హ్యావ్ ఎ టాక్, వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ దట్. నీ బాడీ లాంగ్వేజ్ ఇది, ఈ టైప్ ఆఫ్ సినిమా అయితే బాగుంటుందేమో, ఈ టైప్ ఆఫ్ సినిమా అయితే ఇందులో కంటెంట్ బాగుంది బట్ నీ మీద బాగోదేమో, నువ్వు మ్యాచ్ చేయగలవా, ఆ ఎనర్జీ లెవెల్స్ తీసుకెళ్ళగలవా, నువ్వు కనెక్ట్ అవ్వగలవా, అలాగే ఒక అనాలిసిస్ ఇస్తాను నా ఎక్స్పీరియన్స్ తోటి, విత్ మై లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ దట్ యూ చూస్ వాట్ యూ వాంట్ టు డూ. దెన్ అల్టిమేట్గా ఐ టెల్ ఎవ్రీబడి లైక్ ద వర్క్ వాట్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు. Don't do it just like that. Either you should get satisfaction or you should get good money. రెండింటిలో ఎదురు చూసుకుని డెసిషన్ తీసుకో. మీరలా ఫాలో అయ్యారా? ఇన్స్టింక్టివ్. అయితే డబ్బు రావాలి లేదా పేరు రావాలి? లేదు, నేను ఇన్స్టింక్టివ్. నాకు నచ్చితే చేసేస్తాను. ఓకే. నాకు దానివల్ల సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకుంటే చేసేస్తాను. అది ఒక మంచి పని, దాంట్లో మినిమం స్టాండర్డ్స్ ఉన్నాయి. దిస్ వోంట్ హార్మ్ ఎనీబడి, అదొక్కటే క్రైటీరియా ఫర్ మీ. దట్ మై ఫిలిమ్స్ ఆర్ మై ప్రజెన్స్ ఆర్ మై టాక్ ఆర్ మై ఫ్రెండ్షిప్ షుడెంట్ హార్మ్ ఎనీబడి, షుడెంట్ స్పాయిల్ ఎనీథింగ్. హార్మ్ అనేది పక్కన పెడితే, సపోజ్ ఇప్పుడు రెగ్యులర్ వచ్చే కమర్షియల్ సినిమా ఆఫర్ మీకు వచ్చి మీకున్న రెమ్యునరేషన్కి ఒక 10 times ఇస్తాను చేస్తారా? చేయరు. చాలాసార్లు జరిగింది అలా. చేయను. ఓకే. నేను ప్రాస్టిట్యూషన్, అది ఐ డోంట్ డూ ప్రాస్టిట్యూషన్. ఓకే. అండ్ ఐఎమ్ నాట్ ఎ స్లేవ్ అండ్ ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. యా. ఓకే, రైట్. మీ సినిమా సెట్కి నిర్మాత వస్తే మీరు అసలు భరించలేరంట, నిజమేనా? లేదు, చచ్చే ఎప్పుడు కాదు, నెవర్. అబద్ధాలు చెప్పద్దు. అబద్ధం చెప్తాను, నిజమే చెప్తున్నా. ఇప్పుడు మారారంట కొంచెం? లేదు, ఎప్పుడైనా సరే ఎవరు చెప్పండి. నా సినిమాకి ఫస్ట్ నాగార్జున ప్రొడ్యూసర్, నిన్నే పిల్లాడతాం. ఫస్ట్ మా బాస్ ప్రొడ్యూసర్ అంటే మేమే ప్రొడ్యూసర్ కింద లెక్క. దాని తర్వాత నాగార్జున ప్రొడ్యూసర్, నిన్నే పిల్లాడతాం. దాని తర్వాత సింధూరు నేనే ప్రొడ్యూసర్. దాని తర్వాత చంద్రలేఖ,
రాంప్రసాద్ గారు జగపతి బాబు బ్రదరు, నాగార్జున గారు ప్రొడ్యూసర్స్. జగపతి బాబు బ్రదర్ రాంప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా, మనిషిగా కూడా చెమ్మఫీ పర్సన్. ఆయన నేను కలిసే చేసాం ఆ సినిమా. నా పక్కనే ఎప్పుడు ఉన్నారు ఓకే. సినిమా జరుగుతున్నంతసేపు. అండ్ ఐ యూస్ టు లైక్ హిస్ కంపెనీ. చంద్రలేఖ తర్వాత అంతఃపురం చేశాం. జమినీ కిరణ్ అండ్ భరద్వాజ వాళ్ళిద్దరు బిజీ పీపుల్. వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వచ్చేవారు సెట్కి. ఓకే. నేనే చూసుకున్నాను మొత్తం అంతా. మార్నింగ్ వాళ్ళు సెట్ చేసి వెళ్ళిపోయేవారు. అంతఃపురం తర్వాత సముద్రం చేశాం. సముద్రం భగవాన్ దానయ్య పుల్లారావు ప్రొడ్యూసర్స్. దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద సెట్. నాకు ఏం మాత్రం నాతోటి నేను ఒకరోజు కంగారు పడి క్లైమాక్స్ చేసేద్దాం అన్నా సరే వాళ్ళు వచ్చి ఆపి వద్దు సార్ మనం ఖర్చు పెడదాం మీకు కావాలంటే చెప్పండి అని మళ్ళీ స్టార్ట్ చేసిన క్లైమాక్స్ని ఆపేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ షూట్ చేసాం. దివర్ దేర్ ఆల్వేస్. దాని తర్వాత మురారి రామలింగేశ్వరరావు గారికి నాకు సినిమా మధ్యలో బికాజ్ ఆఫ్ సమ్ అదర్ థింగ్ ఒక చిన్న ఐడియా డిఫరెన్స్ వచ్చింది. ఓకే. ఆ ఐడియా డిఫరెన్స్ పెరిగి పెద్ద అవ్వకుండా ఆయన చూజ్ చేశారు. వాళ్ళు బావమరిది ఉన్నారు బుల్సుబ్బారావుతో ఫస్ట్ నుంచి చేయించారు. ఆయన ఉన్నట్టు లాస్ట్ వరకు. మేము సినిమా అయిపోయిన తర్వాత మాడుకోలేదు. అంతేగాని ఆయన వస్తే నేను వస్తే ఆయన అని అనుకోలేదు. ఆ తర్వాత ఆయన ఏదో హర్ట్ అయ్యారని తెలిసింది. ఎక్కడో ఏదో అన్నారు, స్టేట్మెంట్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. నేను ఎక్కడ రిటాలియేట్ చేయలేదు, ఎక్కడ మాట్లాడలేదు. బికాజ్ నాకు ఇవాళకి కూడా రెస్పెక్ట్ నా అందరు ప్రొడ్యూసర్స్లో కల్లా. మురారి లాంటి సినిమాని నాతో తీయించాడు ఆయన. అంటే ఎక్కడ అడ్డం పడలేదు. ఐ వాజ్ లైక్ ఫుల్ ఆఫ్ మై సెల్ఫ్. మురారి ఈజ్ ఫుల్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఎవ్వరికీ ఆన్సరబుల్ కాకుండా చేసిన సినిమా. వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ 3-4 నెలలు. ఏ రకమైన ప్రెషర్ కానీ రిస్ట్రిక్షన్ కానీ లేదు. ఓకే. మురారి తర్వాత హిందీ అంతఃపురం బోని కపూర్. తను బాగా బిజీ. సో నేనే ఉన్నాను సెట్లో, ఆయన లేడు. అప్పుడప్పుడు శ్రీదేవి గారు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు జోధ్పూర్లో ఎక్కడ. దాని తర్వాత ఖడ్గం శంకర్ మధుమురళి నాకు ఫ్రెండ్, ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. పొద్దున వచ్చి మేము ఇద్దరం కలిసి వెళ్తాం ఒకే కారులో. తనే మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు. సో అట్లా ఎప్పుడు నా పక్కన ఉంటాడు. హీ ఎంజాయ్స్ మేకింగ్ ఫిల్మ్. కానీ క్రియేటివ్ సో ఎక్కడ వచ్చింది, ఎవరితో వచ్చింది? కళ్యాణ్ గారు నాకు సందమం ప్రొడ్యూసర్. అది బాగా బిజీ. సో రోజుకి ఒకసారి వచ్చి అన్నయ్య మధ్యాహ్నం కనపడి వెళ్ళిపోతుంటాడు. ఓకే. ఇంక ఏ ప్రొడ్యూసర్ నేను రాకూడదు అన్నాను, ఏ ప్రొడ్యూసర్ ఇప్పుడు అందరూ చెప్తారు. ఓకే. అంటే ఏదైనా క్రియేటివ్ పార్ట్లో పొరపాటున ఇన్వాల్వ్ అయ్యి ఇలా చెయ్యారంటే మీరు చచ్చిన అసలు అది కాదు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మురారి సినిమా మహేష్కి అప్పటికి యువరాజు వంశీ 2 డిజాస్టర్లు అయిపోయి మహేష్ ఎగ్జిస్టెన్స్ మీదే డౌట్లు వచ్చేస్తున్న టైం. ఓకే. అప్పుడు మురారి చేస్తాం. సో కొంచెం కంగారుగా అప్పటికి పవన్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు ఓ పక్కన. మురారి టైం. ఓకే. ఎక్కడ తెలియకుండా మొత్తం ఇండస్ట్రీలోనూ ఈ గ్రూప్స్ అన్నిట్లోనూ వీళ్ళిద్దరూ కాంపిటేటర్స్ అని వచ్చింది, మహేష్ అండ్ పవన్ కళ్యాణ్. మహేష్ కంపేర్ టు పవన్ కళ్యాణ్ డల్గా ఉన్నాడు ఆ టైంకి. ఓకే. అండ్ మురారి వాజ్ ద ఓన్లీ హోప్. మురారి మీద చెప్పడానికి డైరెక్టర్ పూర్తిగా కమర్షియల్ ఇంక్లినేషన్ ఉన్న డైరెక్టర్ కాదు మురారి డైరెక్టర్. ప్లస్ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం వాళ్ళ దృష్టిలో. ఏం జరుగుతుందో తెలియట్లేదు. అది సాలిడ్ బౌండ్ స్క్రిప్ట్ పెట్టిన ఇదేలాగా హీరో ఎలాగా విలన్ అది కాదు. అండ్ ఏ వెరీ ఇన్విజిబుల్ విలన్. మనకి విజిబుల్ విలన్ ఉండాలి. ఇన్విజిబుల్ విలన్ ఒక వెరీ హైలీ కాంప్లెక్స్డ్ ఏరియాలో సినిమా ఇది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు మొత్తం ప్రొడక్షన్ సైడ్, హీరో సైడ్ ఒక సాంగ్ దగ్గర డిస్కషన్ మొదలైంది. అలనాటి రామచంద్రుడు అనే సాంగ్ పెళ్లి సాంగ్ డిస్కషన్. లాస్ట్ సాంగ్ మన తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములా ప్రకారం ఒక మాస్ సాంగ్ ఉండాలి. అవును. ఆంటీకు తుర్రా తదా అని డ్యాన్సులు చేయాలి. ఎక్కడ ఎలాంటిదైనా సరే డ్యాన్స్ చేయాలి. బమ్మంటే ఉండాలి. అలాంటి ఒక చోట మనం తీసుకొచ్చి ఏదో పెళ్లి పాట అన్నారు ఎవరికాడికి. నాకేమో తెలుస్తుంది ఈ సినిమాకి సాంగ్స్లో లాస్ట్ సాంగ్ కింద ఇలాంటి సాంగ్ ఉండాలి 100%. లేదా అక్కడ కృష్ణ గారి దాకా కూడా ఇప్పుడు ఆయన కదా అందరికీ పెద్ద దిక్కు. ఆయన కూడా పిలిపించి ఏంటి అబ్బాయి అయితే అన్నాడు. సార్ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్ నాకు సంబంధించిన ఈ సినిమాకి ఇలాంటి ఒక పాట కావాలి. మహేష్ ఏమో చెప్పలేకపోతున్నాడు. బికాజ్ ఫర్ మహేష్ పెద్ద డైరెక్టరు,
అవును. పైగా తను ఇష్టపడ్డ డైరెక్టర్ చెయ్యాలి ఆయన ఏది చెప్తున్నాడు, ఒక పక్కన ఇది ఉందో ఒక పక్కన అది ఉందో. నా దగ్గర అప్పటికి లేపడానికి ట్రై చేస్తే నేను చెప్పాను ఇలా ఇలా మహేష్ రామలింగేశ్వరం అంటే లింగేశ్వరం చెప్పాను. వీళ్ళేమో దీన్ని మా మాట ఎట్లా అని కృష్ణ గారి దగ్గర చెప్పాను. కృష్ణ గారు ఏంటి అబ్బాయి ఇలా ఉంది పరిస్థితి, లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్ ఉండాలి, నువ్వు దాన్ని కాకుండా బాబు మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే కష్టం కదా, కరెక్ట్ కాదు, దీన్ని ఏదైనా. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్ దీనికి. ఒకటి నన్ను ఈ పాట చేయనివ్వటం, చూడటం. నేను చెప్తున్నాను సార్ ఇది పాట క్లాసిక్ ఉంటుంది, కొన్ని డికేట్స్ పాటు ఉంటుంది. ఈ సినిమా కొన్ని అప్పుడే చెప్పాను డికేట్స్ పాటు ఉంటుంది. ఓకే. అలాంటి సినిమా చేస్తున్నాను నాకు తెలుస్తుంది. 2 ఈ క్షణం నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీకు కావాల్సిన కమర్షియల్ సాంగ్ రికార్డ్ చేసుకుని కమర్షియల్ సాంగ్ షూట్ చేసుకుని పెట్టుకుని రిలీజ్ చేసుకుని ఓన్లీ నా పేరు వేయద్దు అంతే, సినిమా మీరు రిలీజ్ చేసుకో, ఐఎమ్ హ్యాపీ, ఐ డోంట్ మైండ్. మిగతా సినిమా అంతా ఫినిష్ చేసి చేస్తాం. అలాంటి అలా కోరుతుంది సార్. నేను చెప్పిన ఆప్షన్కి ఒప్పుకోక మీరు చెప్పిన ఆప్షన్కి ఎలా నేను అది చేయలేను. ఆ చండాలం ఈ సినిమాలో వద్దని నేను అనుకుంటాను. మీరు అది కావాలి అని అనుకుంటే హ్యాపీగా బాబు కెరీర్ కాబట్టి, ఇప్పుడు ఇందులో నాకంటే కూడా తను కూడా ఇంపార్టెంట్ కాబట్టి అతని కెరీర్ కాబట్టి అలాంటి పాట చేసుకుని నాకేం అభ్యర్థం లేదని చెప్పి అలా అప్పుడు రానంగా సార్ అలా కుదురుతుంది మీరు చేయాలి. సరే ఓకే అయితే మీరు చేసుకోండి ఈ సినిమా ఈ పాట అని అన్నాడు ఆయన. ఓకే అండి. ఆ తర్వాత సినిమా అయిన తర్వాత ఎవ్రీబడి అప్రిషియేటెడ్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అలాంటి టైంలో నువ్వు వంశీ మాట్లాడు మూర్ఖుడు అని అంటే ఇంక నేనేం చేయండి దండం పెడతాను. ఓకే సార్ థ్యాంక్ యూ అంటే. ఓకే అంటే ఇప్పుడు మీరు సో ఈ ప్రొడ్యూసర్స్ తోటి క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటే ఇలాంటివి వస్తాయి నాకే వస్తాయి ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు కొత్త జోన్లో ట్రై చేస్తుంటాను.